సాధూనాం సమచిత్తానాం సర్వదా ధర్మ మిచ్చతాం పదే పదే భవంతీతి సంపద సర్వత స్వతః సాధు హృదయం కలవారికి, సమదర్శనం చేసేవారికి, ఎల్లప్పుడూ ధర్మచింతన చేసేవారికి సకల సంపదలు వాటంతటవే ఒకదాని వెంట ఒకటిగా వచ్చి చేరుతూ ఉంటాయి. చాలామందికి చేరుతాయి, ఎందుకంటే మనస్సు శుద్ధంగా ఉంటుంది. చాలామందికి వాళ్ళ వెంట పడుతూ ఉంటాయి, ఇవన్నీ సంపత్తులు వెంట పడిపోతాయి. కోరికలన్నిటికీ కూడా ఉన్నతమైన దశ ఏమిటో తెలుసా? అది పరోపకారం. అదే కోరికలన్నిటికీ ఒక దశ ఉండేటువంటిది. అందుచేత తనకు కానీ ఇతరులకు కానీ మేలు చెయ్యాలనేటువంటి తపన ఉండాలి అందరికీ. అబ్బో రేపటి నుంచి ఎవరికి చేయకూడదు, మేలు అనుకోకూడదు. ఎవరేమన్నా అనుకొని మేలు చేసేటువంటి దయను, కృపను, అభ్యాసాన్ని మనం చేసుకోవాలా. ఎందుకంటే అది మనకు క్రెడిట్, మనకది. అలా పరోపకారం కోసం తప్పించకుండా కోరిక కోసం తప్పిస్తే దాంట్లో ఏమీ ప్రయోజనం ఉండదు.